Wow, weather is so beautiful. So beautiful. So elegant. Just looking like a wow. Just looking like a wow. Wow, wow, wow. చూసారా మా వాళ్ళంతా చాలా ఫాస్ట్గా ఉన్నారు వావ్ అనడంలో. ఎందుకంటే వెదర్ అంతా బాగుంది, మా హోటల్ అంతా బాగుంది కాబట్టి. మేము ఉండబోతున్న హోటల్ ఇదే, వాసవి సత్రం. దీనే వాసవి విహార్ అంటారు. చూడండి, ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం. రూమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఏసీ, మంచి బెడ్, సోఫా, టీవీ, బెడ్ పైన మంచం, పరుపు, ప్రతి ఒక్కటి మంచి ఉంది. రూమ్ చూశారు కదా, ఇప్పుడు మనము లంచ్కి వెళ్దాం. ఇక్కడ ఫ్రీ భోజనము, అంతా ఫ్రీయే. ఇక్కడ చాలా మంచి భోజనం ఉంటుందంట. ప్రతి ఒక్కటి వాళ్ళు స్వయంగా వండి పెడతారు. ఇక్కడ చూద్దాం మనం కూడా వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుందో. చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది బ్లాక్ నెంబర్ 1. ఇప్పుడు మనము రూమ్ నుంచి వచ్చింది బ్లాక్ నెంబర్ 2. చూడండి, ఇదే అన్నదాన సత్రం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే తినడానికి వచ్చాము. లంచ్ టైం. చూద్దాం లంచ్లో ఏముంటుందో. ఓ బద్రి, నేను, నక్ష అందరం పోయి మంచిగా దర్శనం చేసుకొని వచ్చినాము. మొత్తం ధూమ్ చేస్తాం. ఇప్పుడు లంచ్ ఎట్లా చేయాలంటే గట్టిగా తినేస్తాం. ఇప్పుడు పెరుగు పెరగనం చూడండి, దొడ్రో పెరగడం అనగానే అమ్మ రాత్రి మళ్ళీ తినాలా అంటారు. ఎట్లా చేయండి చెప్పండి. ఇండస్ యూనివర్సల్ సెకండ్ క్లాస్ గ్రేడ్, సెకండ్ క్లాస్ స్టూడెంట్. ఈమె అంట సెకండ్ క్లాస్ మానిటర్ అంట. ఏంటి నువ్వు? సెకండ్ క్లాస్ మానిటర్ అంటే ఈమె. చూడండి, ఈమెనే ఈయన ఇండస్ యూనివర్సల్ థర్డ్ స్టూడెంట్. సో ఫ్రెండ్స్, నాన్న వాళ్ళు పులుసు అవుతారు. मस्त शेड्स होणार नीला अप्पा कमला हासन నాన్న మంచిగా ఆడతాడంటే ఇప్పుడు ఇప్పుడు స్నాక్స్. చూడండి, ఇంతసేపు టైం పడుతుందంటే మంచిగా కొంచెం సేపు ఫన్ చేసాము, ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, మనకు కాశీలో ఇదే విధంగా కనిపిస్తుంది. అన్నపూర్ణమాత శివునికి అన్నం పెడుతున్నట్టు అదే విధంగా మనకు ఈ అన్నక్షేత్రంలో కూడా అలాగే పెట్టారు. చూశారు కదా ఇంతకుముందుకు అదే. చూడండి, మంచిగా గ్లాసులో వాటర్ పోసారు, ప్లేట్ ఇచ్చారు. ప్లేట్లో వాటర్ పోసి కడుక్కున్నాను. ఇప్పుడు స్వీట్ పెట్టారు, పులిహోర, పప్పు, వంకాయ కర్రీ, చట్నీ, టమాటో చట్నీ, అన్నం. చాలా నీట్గా ఉంది. చూడండి, మనకు నెయ్యి కూడా వేశారు. బాబా బాబా, నెయ్యి స్మెల్ అయితే గుమగుమలాడిపోయింది. వాళ్ళు సొంతంగా ఆవులను పెంచి పాలు పితికి తయారు చేస్తారంట. ఇక్కడ ఎంత మంచిగా ఉంది అని చూడండి. మై బాయ్స్ ఈటింగ్ ఫుడ్. నమస్తే భయ్యా, నమస్తే. హ్యాపీగా ఉంది. భోజనం అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రీగా భోజనం దొరుకుతుంది. రూమ్ వచ్చేసి 500 రూపీస్, డబుల్ బెడ్రూమ్. చాలా బాగుంది రూమ్ అయితే. చూడండి, మళ్ళీ సెకండ్ టైం కాదు, మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఫుడ్ పెడతారు. పాపడు కూడా వేస్తారు మీకు. చూడండి, పాపడు, సాంబార్, ప్రతి ఒక్కటి మీకు తినేదంత తినండి. మిమ్మల్ని ఓవర్ అడిగేటోళ్ళు ఉండరు. ఫ్రీ భోజనం, ఎంతైనా తినొచ్చు. భోజనం ఎంతైనా తినొచ్చు అని చెప్పేసి ఏదో లో క్వాలిటీ ఫుడ్ అనేది ఏమీ లేదు. చాలా బాగుంది ఫుడ్ కూడా. చూడండి, పెరుగు అయితే మన ఇంట్లో కూడా అంత గట్టి పెరుగు పెట్టుకోమండి, అంతా బాగుంది పెరుగు కూడా.
కొంచెం చల్ల వస్తారు, పైనుంచి గట్టి పెరుగు వేస్తారు. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని తింటే నా సామిరంగా ఆ టేస్టే వేరపా. ఆ అక్కిరి ముద్ద ఎంత బాగుంటుందంటే టేస్ట్. పెరుగు అయితే ఫిదా అయిపోయాను. చూడండి తినేసి ఇప్పుడే బయటికి వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయిపోయాము. అక్షు, శిల్ప, కుమార్, వెంకట్ అందరం, వంశు, బద్రి, హలో మ్యాక్స్. శంభో శంకర జై. హలో ఫ్రెండ్స్, వి ఆర్ గోయింగ్ టు ఇప్పుడే తిండి ఘాట్గా మేసి మెల్లగా పోతున్నాం. వి ఆర్ గోయింగ్ గుండం. దీనికన్నా ముందు ఒక లైక్ వేసేసుకోండి, షేర్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేయండి. నమస్తే నమస్తే. ఇటు గుండగా దగ్గరికి పోవద్దు, మంచిగా ఉండదు మళ్ళీ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే ఇరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు రాసిని విష్ణునుతే భగవతి దేశిని కంటక తుంది భూరి కుటుంబిని భూరి కతే జయ జయ హే మహిషాసురమర్ది రమ్యకమర్దిని మంచి వ్యూ వచ్చింది. సురా చూడండి ఇదే శ్రీశైలం డ్యామ్. ఈ డ్యామ్ మేము పోయినప్పుడు గేట్స్ తెరవలేరు, ఖాళీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళినాము. ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని చాలా ఎంజాయ్ చేసాము ఒక 2 days. ఇంత ముందుకు వీడియో లింక్స్ అన్ని కింద పెడతాను, మీరు ఒకసారి చూడండి, బాగుంటుంది ప్లేసెస్. కొన్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపించేది పాతాళ గంగా అంటారు దీన్ని. ఇంత ముందుకు వీడియో కూడా ఉన్నది, ఇది కూడా షేర్ చేస్తాను చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే. మీరు ఒక 2-3 days మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే శ్రీశైలం రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఒక 2-3 days. మనకు 280 kilometers వస్తుంది హైదరాబాద్ నుంచి. చూడండి ఇదే పాతాళ గంగా. ఆ బోట్లో ఎక్కుదాం అనుకున్నాం కానీ టైము కొంచెం లేట్ అయిందని చెప్పి ఎక్కలేము, కానీ కనీసం ఆ బోట్ వ్యూ అన్న చూద్దామని చెప్పేసి చూస్తున్నాం. చూడండి అలా మంచిగా లోపలికి వెళ్ళేసి వస్తుంది. ఒక పర్సన్కి 100 rupees per person అంట అడల్ట్కి. కిడ్స్ అయితే 80 rupees. చాలా బాగుంది ప్లేస్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ and comment. Subscribe to my channel SSN Talks.